స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా టైలర్ల బతుకులు మారలేదని, ఈ ప్రభుత్వంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. ప్రపంచ టైలర్స్ డే పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆ సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్కు తన వంతుగా ₹1,00,000 తన జీతంలో నుండి ఇచ్చారు. ప్రభుత్వం నుండి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి ఖలీల్, ఉపాధ్యక్షులు యాకూబ్, స్వామి, కార్యదర్శి కటకం రాజు తదితరులు పాల్గొన్నారు. నేను చాలా టైలర్ చూసినప్పుడు చాలా బట్టలతోటి ఆ బట్టలను ముడత తప్ప అతను మాత్రం పేరుగా బట్టలు వేసుకోడు. నిజమా కాదా? ఎదుటి వ్యక్తిని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇది వేడికి ఉందంటే ఈ డ్రెస్ పంచుకుంటే అందరికీ అందంగా కానొస్తాం. ఒక గల కిందికి ఒక గల కిందికి గీడుంటే గీడు కొడితే మనిషి వేసుకొని తింటారు, ఎవరన్నా పెట్టుకోవడం తింటారు. ఆ మంచి చెడు మీకే వర్తిస్తారు. కాబట్టి మీకంటే ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు అందంగా ఉండాలని అంత కష్టపడి చాలా బతుకుతోటి ఇంకా కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ టైలర్ల రోజులు బతుకులు మారలేదు. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి. అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే వాళ్ళకు రాయితీలు ఇస్తున్నారో ఈ టైలర్లకు కూడా కరెంటు బిల్లులో కానీ లేకపోతే మీకు వచ్చే బట్టలలో కానీ లేకపోతే మీ గుడ్డల్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో టైలర్లు ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా మీకు ఎక్కడైతే కొన్ని కాలేజీలలో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఆలయకు తీసుకురావాలనే ఒక దృఢ నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే కాలేజీలో ఉన్న అక్కడ టెండర్లు కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరైతే కుడతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈరోజు ఫిబ్రవరి 28, 2024 సంవత్సరంలో ప్రపంచ టైలర్స్ల దినోత్సవం సందర్భంగా అందరం సమావేశమై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో ప్రభుత్వం నుంచి మాకేమీ సహాయం అందుతలేదు. కాబట్టి ఇప్పుడు మాకు రెడీమేడ్ రావడం వల్ల మా దగ్గరికి కుట్టించుకోవడానికి ఎవరు వస్తలేరు. అదే దాని గురించి ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని, బీడీ కార్మికుల లాగా చేనేత కార్మికుల లాగా మాకు టైలర్స్ గిన నెల పింఛన్ సహాయం చేయాలి. అట్లే మాకు ఉండడానికి ఇల్లు సరిగా లేవు. వాటి గురించి ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నాం. మోటార్ పెట్టి లేకపోతుంది కాబట్టి ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.